నేను చివరి వీడియోలో ChatGPTని ఒక ప్రశ్న అడిగాను అని చెప్పా. అది ప్యారలల్ యూనివర్స్ పురాణాల్లో ఉందా అని. అది హిందూ పురాణాల్లో మరియు ప్యారలల్ యూనివర్స్ గురించి నిజంగానే ఉంది అని చెప్పింది. నేను ఏ సందర్భంలో ఉంది అని చిన్నగా డిస్క్రైబ్ చేయమని అడిగాను. అది ఏం చెప్పిందంటే, ప్యారలల్ యూనివర్స్ అనేది మన పక్కన జరగచ్చు, లేదా వేరే గ్రహంలో జరగచ్చు, ఎక్కడ అయినా జరగచ్చు అని చెప్పింది. కానీ పురాణాల ప్రకారం నారద మహర్షి నేను భూలోకంలో ఉన్నాను, నేను బ్రహ్మలోకంలో ఉన్నానని చెప్తూ ఉంటారు. మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అంటే నారద మహర్షి అనేక లోకాల మధ్య ప్రయాణించగలడని మనకి ఇక్కడ తెలుస్తుంది. నారద మహర్షి అనేక లోకాల మధ్య ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అంటే ఆయన ప్యారలల్ యూనివర్స్ తిరుగుతూ ఉండేవాడట. అలానే శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల దగ్గర ఒక్కసారి కనపడ్డాడని కూడా కొన్ని చోట్ల రాసింది. నమ్మటానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, పురాణాల ప్రకారం 4 లోకాలు ఉండేవి. అవి ఏంటంటే, భూలోకం, ఇది మానవులు మరియు ఇతర భూ సంబంధమైన జీవులు నివసించే భౌతిక రాజ్యం. భువన్లోకం, ఇది భూమి మరియు ఉన్నత ఖగోళ లోకాల మధ్య పరివర్తన రాజ్యం, ఆత్మలు మరియు ఖగోళ శక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. స్వర్గలోకం, దేవతలు నివసించే ఉన్నత రాజ్యం, ఇది మంచి కర్మలను కూడబెట్టిన ఆత్మలకు బహుమతి మరియు ఆనందాన్ని అందించే ప్రదేశంగా వర్ణించబడింది. పాతాళలోకం, పాతాళం అని పిలువబడే ఈ రాజ్యం సర్పజీవులు మరియు ఇతర ఆధ్యాత్మిక శక్తులకు నిలయం. అద్భుతమైన మరియు సాంకేతిక అభివృద్ధి చెందిన రాజ్యంగా చెప్పబడుతుంది. ఈ లోకాలలో దేవుళ్ళు టైం ట్రావెల్ ద్వారా చేరుకునే వాళ్ళని కూడా ఉంది. భారతీయ గ్రంథాలు పురాణాల్లో కాలం గురించి విభిన్నంగా వివరిస్తాయి. బ్రహ్మలోకంలో ఒక రోజు భూమిపై 4 మిలియన్ సంవత్సరాలు అని చెప్తారు. ఇది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం టైం డిలేషన్ సిద్ధాంతంతో సమానంగా ఉంటుంది. కకుర్ది అనే రాజు కథ ప్రకారం అతను బ్రహ్మను కలిసేందుకు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు భూమిపై 100 సంవత్సరాలు గడిచిపోయాయని అన్నారు. ఇది సమాంతర లోకాలకు కాలం ఎలా వేగంగా లేదా నెమ్మదిగా కదులుతుందని సూచిస్తుంది. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి తెలుసుకోవడానికి మనం పార్ట్ 3 కోసం వెయిట్ చేద్దాం.